హాయ్, బాగున్నారండి? ఇప్పుడు నేను పొనగంటాకు పెసరపప్పు చేసేద్దాం, వచ్చేయండి. మేమేంటమ్మా వచ్చేది, అదేదో నువ్వే చేస్తే మేము చూస్తాం కానీ అంటారా? సరే అట్టే చూసేయండి. అయితే ఫస్ట్ బాండ్లు పెట్టుకొని నూనె, పచ్చెనపప్పు, కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 2, వెల్లుల్లి రెప్పలు ఒక 4-5 వేసాను. ఇలా వేగుతా ఉందండి. ఈలోపు ఇది పోపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ, నేను పెసరపప్పు ఒక 1/2 గ్లాస్ వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాదండి, ఇలా ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను. ఆయిల్ బాయిల్ చేసుకున్నాను 10 నిమిషాలు. అలాగా మెత్తగా ఉడకపోయినా పర్లేదండి, మళ్ళీ కూరలో మరి ఇస్తాం కదా. పొనగంటాకు 2 కట్టలండి. అంతా క్లీన్ చేసుకుని ఉప్పు వేసుకుని నీళ్ళలో 2 సార్లు వాష్ చేసి పెట్టుకున్నాను. ఏమంటే ఆకుకూరలు ఉప్పుతో కడిగితే చాలా బాగుంటాయి అంటండి, అలా మంచిది కూడా అంట. ఆకుకూరలు ఉప్పు వేసుకుని వాటర్లో అలా కడుక్కుంటే మంచిది అంటండి, ఏ ఆకుకూరలు అయినా కూడా. అలా చేయండి మీరు కూడా. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిపోయింది. ఇది మీ సైడ్ దొరుకుద్దా అండి? మీకైతే ఏమంటారు? దీన్ని పొనగంటాకు అంటారు. మా సైడ్ అయితే మీరు ఏమంటారు? అయితే ఇలా అంటారా, ఇంకేమన్నా పేరు ఉందా? కామెంట్స్లో పెట్టండి. ఆకుకూరలు వండితే ఉప్పు మూత పెట్టకూడదు అని చెప్పాను కదా, మూత పెట్టనండి, కొంచెం మధ్య వరకు ఇలాగే ఉంచుతాను. ఇప్పుడు కొంచెం పసుపు పొడి, కొంచెం సాల్టు, ఇలా అంతా పట్టే వరకు ఒకసారి తిప్పి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పప్పు వేస్తానండి. పప్పు అంతా మగ్గిపోయిందండి. కొంచెం కారం వేసాను. చక్క ఇలా తిప్పుతా ఉంటే పొడి పొడిగా వచ్చేస్తుందండి. మనం ఆల్రెడీ పెసరపప్పు కొంచెం 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాం కదా, ఉడికిపోతుంది కూడా చక్కగా. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్లో పెట్టండి. నేను ఎలా చేశానో నేను కూడా పెట్టాలండి. ఉప్పు కూడా చూడాలి మీరే. మేమేంటమ్మా ఉప్పు చూస్తుంది, నీ కూరలు ఏంటి, నీ గోల ఏంటి అనుకుంటున్నారా? కారం వేసాను, మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో కొంచెం ధనియాల పొడి, చాలండి, అడిగంట వేస్తుంది. ఇదండి పొనగంటాకు పెసరపప్పు కర్రీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.
అసలు అంతా పొడి పొడిగా వచ్చేస్తుందండి. ఇప్పుడు నా దగ్గర ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, నువ్వులు అవన్నీ వేసుకున్న కొబ్బరి కారం ఉందండి. అది కొంచెం టేస్ట్కి వస్తుంది. లాస్ట్ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఇష్టం లేకపోతే అక్కర్లేదండి. బాగుంటుంది టేస్ట్. అది మనం ఎండు కొబ్బరి పొడి కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదండి. ఇలా పొడి పొడిగా ముద్దగా వచ్చేస్తుందండి. ఇదే పొనగంటి ఆకు కందిపప్పుతో, పచ్చిశనగపప్పుతో, పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు. నేనైతే పెసరపప్పుతో చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్.